ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహార శైలి చాలా మందికి మింగుడు పడటం లేదు. ఈవీఎంలో అవకతవకలంటూ ఆయన చేస్తున్న పోరాటం చాలా మందికి నవ్వు తెప్పిస్తుంది. దీనికి తోడు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఊదర కొట్టడం కూడా ప్రతిపక్షాలకు చెందిన నేతలు విమర్శించేందుకు కారణమవుతుంది. వైసీపీ నాయకులు చంద్రబాబు వైఖరిపై సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సొంతంగా ఎక్కడో ఒక చోట ప్రమాణం చేసుకొని తానే సీఎంనని చెప్పుకొని తిరిగేలా ఉన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు హుందాగా ఉండవలసిన సమయంలో ఇలా వ్యవహరించడం శోచనీయమన్నారు. చంద్రబాబు కారణంగా రాష్ట్ర ప్రజల ఆధార్ కార్డు డేటా అంతా చోరీ అయిందని, ఆధార్ సంస్థ ఫిర్యాదు చేసిందని, ఇది సాధారణ నేరం కాదని, దేశద్రోహం కేసు అవుతుందని ఆయన విమర్శించారు. ఈ డేటా చోరీ కేసును పూర్తిగా విచారించాలని, ఈ కేసు వెనుక ఉన్న రాజకీయ నేతలను కూడా బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా కేసు వేసి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బల్తో కలిసి చంద్రబాబు తిరగడం దారుణంగా ఉందని దాడి అన్నారు. ఈయన ఒక్కరే కాదు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా చంద్రబాబు తీరుపై సెటైర్లు వేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం దేశం కోసమే తన పోరాటమని స్పష్టం చేశారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.